కంటిన్యూషన్ ద వీడియో. శ్రీనివాసుడు శృంగారవనము చేరుట. గజమును కానక అలసట చెంది శ్రీనివాసుడు వనమును చేరే. కొలలలోనున్న నీటిని త్రాగి చెట్టు నీడలో సేదను తీరే. అందమైన పువ్వులతోనూ పసందైన పళ్ళతోనూ పక్షుల కూతల సవ్వడితోనూ శృంగారవనమే కనువిందాయే. శ్రీనివాసుడు పద్మావతిని చూచుట. పద్మావతియే ఇష్టశకులతో జలక్రీడలను ఆడగతలిచి శృంగారవనమున ఆడుతూ పాడుతూ ఆనందంతో విహరించే. కన్యల అందల సవ్వడి వింటూ చెంగున స్వామే లేచెనుగా. చుక్కల మధ్య చంద్రునిలాగా పద్మావతినే చూచెనుగా. అందాలొలికే పడతిని చూచి తనను తానే మరిచెనుగా. వడివడిగానే అడుగులు వేసి పద్మావతి ఎదుటను నిలిచెనుగా. ఎన్నడూ చూడని యువకుని చూచి తత్తరపాటే చెందెనుగా. చెలికత్తెల చాటుకు చేరి రెపరెపలాడుతూ చూసెనుగా. చెలికత్తెలు శ్రీనివాసుని వెళ్ళిపోమనుట. అందుక చెలియే ముందుకు వచ్చి, ఎవరు నీవు ఇటు వచ్చితివి? పరపురుషులు మీరు రాత కదయ్యా, వచ్చిన దారిని మరలి పొమ్ము. రాజే నిన్ను చూచిన ఎడల కొరతే నీకు వేగదయ్యా. రాచకన్యను చూడగరాదు, తెలియక నీవు వచ్చినాడవు. శ్రీనివాసుడు పద్మావతితో. కన్యల మాటలు వింటూ స్వామి చిరునవ్వుల్నే చిందించే. శ్రీనివాసుడు, అందరూ నన్ను సిరులన్నవి నాకు లేనే లేవు. అందరిలో నా చక్కగా ఉన్న కన్యక ఎదుటని తా నిలిచి, చూడచక్కని అందము కలిగిన సుందరాంగివి, ఎవరివి నీవు? నిన్నే చూచిన తరుణములోన నామది ప్రేమతో నిండెనుగా. నా హృదయేశ్వరి నీవేనంటూ ప్రేమతో స్వామి పలికెనుగా. పద్మావతి శ్రీనివాసునితో. ఆకాశరాజు పుత్రిగా నేను పద్మావతి అని అందరూ నన్ను. చూడగా నీవు బోయవాడవు, ఇటుల పలుకుట భావ్యము కాదు. శ్రీనివాసుడు పద్మావతితో. కులమన్నది నాకు లేనే లేదు, అన్ని మతములు నావేగా. నన్నే నీవు పెండ్లి ఆడిన ముల్లోకాలు నీవే అగును. శ్రీనివాసును చెలికత్తెలు రాళ్లతో కొట్టుట. అటు పలికిన స్వామిని చూచి అతి కోపముతో చెల్లులను పిలిచి, వెంటనే వీనిని పంపుడు అంటూ రాజమందిరముని చేరెనుగా. ఉక్కొమ్మడిగా చెలియలందరూ రాళ్ల వర్షమే కురిపించే. దేహమంతా గాయం కాగా శేషాచలమే చేరిన స్వామి. వకులామాతకు శ్రీనివాసుడు పద్మావతిని వర్ణించి చెప్పుట. తనయుని చూచి తల్లి వకులా, ఏమిటి తండ్రి ఈ గాయం? ఆందోళనగా అడిగిన తల్లికి ఊరడించుతూ వివరము తెలిపే. చంద్రుడిని మించిన మోమును చూచా, విశాలమైన నుదురును చూచా, శ్రీకారం వంటి చెవులను చూచా, నీరిమబ్బుల కురులను చూచా, మీనాల వంటి కనులను చూచా, సంపంగి వంటి ముక్కును చూచా, దుండపండంటి పెదవులు చూచా, ముత్యాల వంటి పరువరసను చూచా, శంఖము వంటి కంఠము చూచా, ఎగసపడే వక్షస్థలమును చూచా, తామరతూడల చేతులను చూచా, పిడికె